హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. మటన్కి కావాల్సినటువంటి కర్రీకి ఇంగ్రీడియంట్స్: జింజర్ గార్లిక్ పేస్టు, క్యాషూ నట్స్, గసగసాల, గ్రౌండ్ నట్, ఇవి ఫ్లక్స్ సీడ్స్ అండి, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ. ఇక్కడ చిన్న చూసారా ఇంచు మామిడి అల్లం అండి, దీన్ని వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి మనము. నెక్స్ట్ మటన్ చూసారా, ఇది ఆల్రెడీ ఏంటంటే మనం ఎప్పుడైనా చిన్న టిప్ అండి, మనం కొంచెం యూస్ చేసుకోవాలి ఒక 1 వీక్ తర్వాత అని అనుకున్నప్పుడు మటన్ని వాష్ చేసి నీట్గా కొంచెం ఆయిల్ వేసేసి ఉప్పు పసుపు వేసేసి కొంచెం ఫ్రై చేసి పెట్టుకుంటే మనం 1 వీక్ 10 డేస్ తర్వాత కూడా మళ్ళీ వండుకోవచ్చు. నేను అలా చేసిందండి ఇది, అందుకని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్స్ ఇవి ఇలా ఫ్రై చేసి రోస్ట్ చేసి పెట్టుకోవాలండి. దీనిలో ఇప్పుడు మనము ఫైనల్గా దించే ముందు ఫ్లక్స్ సీడ్స్, గసగసాల వేసుకుందాం. రోజు నాకు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి. చూసారా, బాండి పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. చూసారా, ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం. చూసారా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం దీనిలో చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం కచ్చా పచ్చగా ఇలా దంచుకుందామండి. చూసారా, ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. ఇప్పుడు మనము ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. దీన్ని మిక్స్ చేసేద్దాం. సరే, ఇప్పుడు మనము మామిడి అల్లం వేసేసుకున్నామండి. దీన్ని కూడా మనం మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసి ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మటన్ ఉంది కదండి, దాన్ని ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు చూసారు, ఇప్పుడు ఈ మటన్ దీనిలో వేసేసుకున్నాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకుందామండి ఒక 1 మినిట్. చల్లారిపోయినాయి కదండి, ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మనము కర్రీకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి. ఇది మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసే వేసుకుందామండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ సాల్టీగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చూసి ఒకసారి మనము కారం యాడ్ చేసుకుందామండి. రెడ్ చిల్లీ పౌడరు, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసాం కదండి, ఒక 1 మినిట్ మూత పెట్టేసుకుందాం. సరే, ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనము మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. దీన్ని ఏమి కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే లేతదే అందులో బోన్స్ అన్ని సపరేట్ చేసాం కాబట్టి ఈజీగానే బాయిల్ అవుతుంది. దీన్ని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. దీన్ని కూడా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం. చూసారా, ఇప్పుడు మనం మసాలా వేసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇలా కొంచెం. చూసారా, మన కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకుంటున్నాము. నెక్స్ట్ కొంచెం మేతి చామన్ వేసుకుందాం. కొంచెం ఇప్పుడు ఫైనల్గా మనం మేతి చామన్ చల్లేసుకున్నామండి. చూసారా, మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.